Hi friends, welcome to Telangana State Board of Intermediate Education. Myself P. Ramesh, CJL in GFC, Government Junior College, Manchiryal, District, Manchiryal. Subject General Foundation Course, Second Year, Unit 4th. Topic Self-Confidence. Self-confidence is an attitude which allows individuals to have positive and realistic views of themselves and their situations. Self-confident people trust their own abilities, have a general sense of control in their lives, and believe that within reason they will be able to do what they wish, plan, and expect. ఆత్మవిశ్వాసం. ప్రతి వ్యక్తి ఆత్మవిశ్వాసంతో జీవించాలి. అనగా తనకు తాను గౌరవించుకుంటూ సమాజంలో గౌరవప్రదమైన జీవనాన్ని గడపాలి. ఆత్మవిశ్వాసం అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఇది సంస్థకు మరియు వ్యవస్థకు సంబంధించినది. ఆత్మవిశ్వాసం గల వ్యక్తులు తమ సామర్థ్యాన్ని నమ్ముతారు. వీరు వివేక నియంత్రణ కలిగి ఉంటారు. బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ వన్ ఈజ్ డ్రెస్ షార్ప్. ఆల్దో క్లాత్స్ డోంట్ మేక్ ద మ్యాన్, దే సడన్లీ ఎఫెక్ట్ ద వే he feels about himself. No one is more conscious of your physical appearance than you are. When you don't look good, it changes the way you carry yourself and interact with other people. Use this to your advantage by taking care of your personal appearance. ఆత్మవిశ్వాసమును పెంపొందించడంలో దోహదపడే కారకాలు. మొదటిది మంచి దుస్తువులు. ఒక వ్యక్తి ఇతరులకు ఏ విధంగా కనిపిస్తాడు తెలియజేసే క్రమంలో దుస్తులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన రంగులు, సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, చర్చల్లో పాల్గొన్నప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎగ్జాంపుల్, మనకిష్టమైన రంగులు, సౌకర్యవంతమైన దుస్తులు ధరించినప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం మనం. అలాంటి టైంలో మన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఎవరినైనా ముఖ్యమైన వ్యక్తిని కలిసే ముందు, ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు మనకిష్టమైన సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే మనం ఉత్సాహంగా ఉండి దాంట్లో పాల్గొంటాము. ఆ సమయంలో మన ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరిగి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 2, వాక్ ఫాస్టర్. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే టు టెల్ హౌ ఎ పర్సన్ ఫీల్స్ అబౌట్ హర్సెల్ఫ్ is to examine her walk. People with confidence work quickly. They have place to go, people to see, and important work to do. Even if you aren't in a hurry, you can increase
your self-confidence by putting some pep in your step. Walking 25% faster will make you look and feel more important. రెండవది నడక. వ్యక్తి నడిచే తీరును బట్టి ఆత్మవిశ్వాసాన్ని అంచనా వేయవచ్చును. ఆత్మవిశ్వాసం గల వ్యక్తులు వేగంగా, చురుకుగా నడుస్తారు. ఒక వ్యక్తి ఒత్తిడిలో లేనప్పుడు, ఆందోళనలో లేనప్పుడు, మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మామూలుగా నడిచే వేగం కన్నా 25% అధిక వేగంగా ఆత్మవిశ్వాసంతో నడుస్తాడు. Number 3, good posture. Similarly, the way a person carries herself tells a story. People with slumped shoulders, any lethargic movement, display a lack of self-confidence. They aren't enthusiastic about what they are doing and they don't consider themselves important. మూడవది దేహస్థితి. ఒక మనిషి యొక్క నిలబడే తీరు, నడిచే విధానం మరియు కూర్చునే విధానం తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతుంది. నిటారుగా నిలబడడం, తల పైకెత్తి మాట్లాడడం, సూటిగా ఎదుటి వ్యక్తి కళ్ళలోకి చూడడం వంటి దేహస్థితులు మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. Number 4, personal commercial. One of the best ways to build self-confidence is listening to a motivational speech. Unfortunately, opportunities to listen to a great speaker are few and far between. You can feel this need by creating a personal commercial. Write a 30 to 60 seconds speech that highlights your strengths and goals. నాలుగవది వ్యక్తిగత ప్రాధాన్యత. మనలో ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు గొప్ప వ్యక్తుల యొక్క ఉపన్యాసాలు వినడం వల్ల తనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేదా మన బలాలను, ఆశయాలను తెలియజేసే 30 నుండి 60 సెకన్ల మంచి ప్రసంగాన్ని రాసుకొని అద్దం ముందు నిలబడి గట్టిగా ఆ ప్రసంగాన్ని చదివితే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉదాహరణకు ముఖ్యంగా స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి మహనీయుల కథలను చదవడం, వారి గురించి తెలుసుకోవడం, వారి యొక్క ఆశయాలు ఏ విధంగా సాధించారు అని గ్రహించడం, ఇలాంటివి తెలుసుకోవడం ద్వారా మన యొక్క ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. Number 5, gratitude. When you focus too much on what you want, the mind creates reasons why you cannot have it. This leads you to dwell on your weakness. The best way to avoid this is consciously focusing on gratitude. Set aside time
each day to mentally list everything you have to be grateful for. Recall your past success is IQ skills, loving relationships and positive momentum. ఐదవది కృతజ్ఞత. వ్యక్తి తన బలాలను బలహీనతలను అంచనా వేయాలి. బలాలను పెంపొందించుకొని బలహీనతలను తగ్గించుకోవడానికి సహాయపడే వ్యక్తుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉదాహరణకు, మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు, మన యొక్క పూర్వ విజయాలను తలుచుకొని మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చును. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చును. Number 6, compliment other people. When we think negatively about ourselves, we often project that feeling onto others in the form of insults and gossip. To break this cycle of negatively, get in the habit of praising other people. Refuse to engage in backstabbing, gossip, and make an effort to compliment those around you. ఆరవది ఇతరులను అభినందించుట. విజయం సాధించిన ఇతర వ్యక్తులను మనస్ఫూర్తిగా అభినందించాలి. వారిపై వచ్చే విమర్శలను పట్టించుకోకుండా వారి అభివృద్ధికి తోడ్పడాలి. ఈ ప్రక్రియలో మన మీద మనకు ఇష్టం ఏర్పడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. Number 7, sit in the front row. In schools, offices, and public assemblies around the world, people constantly strive to sit at the back of the room. Most people prefer the back because they are afraid of being noticed. This reflects a lack of self-confidence. By deciding to sit in the front row, you can get over this irrational fear and build your self-confidence. ఏడవది ముందు వరుసలో కూర్చోవడం. కళాశాలలు, కార్యాలయాలు మరియు పబ్లిక్ మీటింగులలో చివరి వరుసలో కూర్చోవడానికి ఆసక్తి చూపరాదు. ఇది తనలో ఉన్న ఆత్మన్యూన్యత భావాన్ని తెలుపుతుంది. మొదటి వరుసలో కూర్చోవడం వల్ల భయాలు తొలగిపోయి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చును. ఎనిమిదవది speak up. During group discussions, many people never speak up because they are afraid that people will judge them for saying something stupid. This fear isn't really justified. ఎనిమిదవది స్వేచ్ఛగా మాట్లాడడం. చర్చలలో గాని మీటింగులలో గాని పాల్గొన్నప్పుడు మనం తప్పకుండా మాట్లాడాలి.
మాట్లాడడం ద్వారా మన అభిప్రాయాలు వేరే వ్యక్తులతో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. Number 9. Workout. Along the same lines as personal appearance, physical fitness has a huge effect on self-confidence. If you are out of shape, you will feel insecure and unattractive and less energetic. By working out, you improve your physical appearance, energy yourself, and accomplish something positive. 9. శారీరక శ్రమ. భౌతికంగా శారీరాకృతి మరియు పటుత్వం ఒక వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయడం ద్వారా మన దేహదారుఢ్యం పెరిగి అది మంచి శారీరాకృతిని ఇవ్వడమే కాకుండా మానసిక ఉల్లాసానికి తోడ్పడి తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ కెరీర్ డెవలప్మెంట్. కెరీర్ డెవలప్మెంట్ ఈజ్ నౌ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఆర్గనైజేషన్. జస్ట్ యాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎంప్లాయీ retirement planning is no longer a corporate function. The responsibility for learning and for the development of career paths has been downloaded to the individual's employee. జీవన వృత్తి వికాసం. వ్యక్తి ఉద్యోగంలో చేరినప్పటి నుండి పదవి విరమణ పొందే వరకు ఆ వ్యక్తి యొక్క అభివృద్ధి ప్రణాళికను కెరీర్ డెవలప్మెంట్, జీవన వృత్తి వికాసం అంటారు. ఇది ఉద్యోగులకే కాక వ్యాపారవేత్తలు, సంస్థలు అభివృద్ధి చెందడానికి లేదా ప్రస్తుతం ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థానం సంపాదించే క్రమ ప్రణాళికనే కెరీర్ డెవలప్మెంట్, జీవన వృత్తి వికాసం అంటారు. నెక్స్ట్ టాపిక్ వర్క్ ఎథిక్స్. వర్క్ ఎథిక్స్ demonstrate many things about whom and how a person. Work ethics involve such characteristics as honesty and accountability. Essentially, work ethics break down to what one does or would do in a particular situation. Work ethics include not only how one feels about their job, career or vacation, but also how one does his her job or responsibilities. తర్వాతి అంశము వృత్తి ధర్మం. వృత్తి ధర్మం ఒక వ్యక్తి తన వృత్తిని నిజాయితీతో, జవాబుదారీతనంతో పనిలో నిమగ్నమై సరైన సమయంలో పని పూర్తి చేయడాన్ని వృత్తి ధర్మం అంటారు. ఉద్యోగంలో ఎలా నిజాయితీగా పనిచేయాలి, అకస్మాత్తుగా అనుకోని సంఘటనలు జరిగినా దాని నుండి ఎలా బయటపడాలో వృత్తి ధర్మం తెలుపుతుంది. నెంబర్ 2 యాటిట్యూడ్.
An attitude can be defined as a positive or negative evolution of people, objects, event, activities, ideas, or just about anything in your environment. But there is a debate about precise definition. Attitude is a psychological tendency that is expressed by evaluating a particular entity with some degree of favor or disfavor. రెండవది వైఖరి. వైఖరి అనేది ఒక వ్యక్తి యొక్క లక్షణం. ఒక పనిని చేయడానికి చూపే ఇష్టతను వైఖరి అంటారు. ఇది వ్యక్తి యొక్క మంచి, చెడు అనే రెండు లక్షణాలను తెలుపుతుంది. ఇది వ్యక్తి యొక్క ఆలోచనలను, ప్రవర్తనను తెలుపుతుంది. ఇది మనోవైజ్ఞానిక ప్రవృత్తికి సంబంధించింది. A list of good work ethics by employee. Effective employees are critical to the success of a growing business. As a manager or owner, you must be able to recognize and filter out the good from the bad. Employees who constantly demonstrate good work ethics can be invaluable assets. First one, reliability. A reliable employee is punctual, follows on his takes, and shows up ready to work. Business owners cannot afford to keep employees who are not reliable. If an employee constantly arrives late to work and routinely fails to follow through or complete his takes, the company loses time, money and business. ఉద్యోగస్తుల వివిధ రకాల వృత్తి ధర్మాలు. దానిలో మొదటిది విశ్వసనీయత. ఉద్యోగులు పనిచేసే ప్రదేశానికి నిర్ణీత సమయానికి తప్పనిసరిగా రావాలి. ఉద్యోగంలో నిబద్ధత, శ్రద్ధ కనబరిచే ఉద్యోగులను కంపెనీ ప్రోత్సహించాలి. విధులు సక్రమంగా లేని ఉద్యోగుల వల్ల సమయం వృధా అవుతుంది. విశ్వసనీయతను కనబరచని ఉద్యోగులను వ్యాపార యజమానులు కూడా ఎక్కువ కాలం భరించలేరు. నెంబర్ 2, పాజిటివ్ హెల్ప్ఫుల్ క్యారెక్టర్. స్మాల్ బిజినెస్ often have a close, tightly knit, familiar atmosphere. It is natural to experience some growing pains or rough days. In general, the employees should have a positive attitude and be willing to help each other out. Negatively, the descent can spread like a disease and damage. రెండవది ధనాత్మకం, సహాయ గుణం. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు పనిచేసే కార్యాలయంలో మంచి వాతావరణాన్ని సృష్టించాలి. తక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు, ఉద్యోగుల మధ్య సంబంధాలు చక్కగా ఉంటాయి. ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కొంతమంది ఉద్యోగులను కలిపి
ఒక సమూహంగా ఏర్పరచాలి. ఉద్యోగులు కూడా యజమాని పట్ల నిబద్ధతతో పనిచేయాలి. ఇతర ఉద్యోగులకు పనిలో సహాయం చేస్తూ వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలి. ఉద్యోగులు ఒకరినొకరు వారి వ్యక్తిగత కారణాలతో కలహించుకోరాదు. దీనివల్ల రుణాత్మక సంబంధాలు ఏర్పడి ఉత్పత్తి తగ్గిపోతుంది. Number 3, proper communication. Strong interpersonal skills can help form cohesive teams among employees and make handling challenges easier. Employees must communicate effectively and understand the difference between constructive criticism and destructive gripping. మూడవది మంచి సంబంధాలు. వ్యాపారస్తులకు ఉద్యోగులకు మధ్య మంచి వాతావరణం ఉంటే వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలను చాలా తెలివిగా సులభంగా పరిష్కరించుకోవచ్చును. సంస్థలోని ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి చివరి స్థాయి వ్యక్తుల వరకు మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఉద్యోగులు కూడా మంచి చెడు మధ్య తేడా తెలుసుకొని సంస్థ యొక్క అభ్యున్నతికి పాటుపడాలి. Number 4, altruistic and goal oriented. Good employees are often altruistic and goal oriented. While receiving a paycheck he is a strong motivator. A good work ethic is also putting yourself aside to work toward the greater good of the company as a whole. నాలుగవది పరోపకారము మరియు లక్ష్య సాధన దృక్పథం. మంచి ఉద్యోగులు ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరుతూ సంస్థ లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలి. జీతం ఒక బలమైన ప్రేరణగా పనిచేసినప్పటికీ పనిచేసే సంస్థ మంచి భవిష్యత్తు కోసం ఉద్యోగులు ఎల్లవేళలా ఆలోచించాలి. తమకు అప్పగించిన పనులను పూర్తి చేస్తూనే సంస్థలు మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ఆలోచన చేయాలి. పై ధర్మాలను పాటిస్తే ఉద్యోగస్తులు వ్యక్తిగత జీవితం అభివృద్ధి చెందడమే కాకుండా సంస్థ యొక్క పురోగతి కూడా చక్కగా ఉంటుంది. సంస్థ పురోగతి బాగుంటే దానిపై ఆధారపడిన ప్రతి ఒక్కరి ఆర్థిక స్థాయి కూడా పెరుగుతుంది. Questions. Number 1, what is career development? 2 marks. Number 2, what is self-confidence? 2 marks. Number 3, what is work ethics? 2 marks. Number 4, what is an attitude? 2 marks. Number 5, what are the various factors which can build for development of self-confidence? 6 marks. 6th, explain various good work ethics by employee. ఇక ఈ పాఠ్యాంశంలోని ప్రశ్నలు. మొదటిది, జీవన వృత్తి వికాసం అనగానేమి? 2 మార్కులు. రెండవది, ఆత్మవిశ్వాసం అనగానేమి? 2 మార్కులు. మూడవది, వృత్తి ధర్మం అనగానేమి? 2 మార్కులు. నాలుగవది, వైఖరి అనగానేమి? 2 మార్కులు. ఐదవది, ఆత్మవిశ్వాసమును పెంపొందించడంలో దోహదపడే కారకాలను వివరించండి. 6 మార్కులు.